వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ న్యూస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ మధ్యకాలంలో తరచుగా సామాన్య ప్రజల్లో కూడా ఈ యొక్క న్యూస్ అనేది ప్రశ్నగా వాళ్ళ మధ్యలో పెరుగుతుంది. సో అసలు ఆ న్యూస్ ఏందనేది మనం ఈ వీడియోలో తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. సో బ్యానర్ హెడ్డింగ్ చూసుకుంటే, జడ్జీల బదిలీలలో ప్రభుత్వ జోక్యమా, ఇది దురదృష్టకరం, ఆందోళనకరం. సో ఇక టాపిక్లోకి వెళ్తే, న్యాయ వ్యవస్థలోని కొలిజియం వ్యవస్థలో కార్యనిర్వహణ వ్యవస్థ జోక్యం చేసుకోవడాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి శనివారం తీవ్రంగా విమర్శించారు. హైకోర్టు జడ్జీల బదిలీలకు సంబంధించిన నిర్ణయాలు సుసంత్రపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగమే సర్వోన్నతం, పార్లమెంటు కాదు, కొలిజియం న్యాయమూర్తులే కాపాడుకోవాలి, సుప్రీంకోర్టు జడ్జి వాక్యం. న్యాయ వ్యవస్థలోని కొలిజియం వ్యవస్థలో కార్యనిర్వహణ వ్యవస్థ జోక్యం చేసుకోవడాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి శనివారం తీవ్రంగా విమర్శించారు. హైకోర్టుల జడ్జీల బదిలీలకు సంబంధించిన నిర్ణయాలు సుసంత్రపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన పూణేలోని జీవి పండిత్ స్మారక ఉపన్యాసంలో మాట్లాడుతూ, ఇటీవల మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అతుల్ శ్రీధర్ను అలహాబాద్ హైకోర్టు బదిలీ చేయడాన్ని ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఆయనను బదిలీ చేసినట్లు విశ్రాంత సీజే గవాయ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. జస్టిస్ బుయాన్ మాట్లాడుతూ, ఈ విషయాన్ని బయట పెట్టడం అంటే రాజ్యాంగ పరంగా స్వతంత్ర న్యాయ ప్రక్రియ అయినా ఈ ప్రక్రియలో కార్యనిర్వహణ విభాగం జోక్యం చేసుకున్నట్లుగా స్పష్టంగా అంగీకరించడమే అని చెప్పారు. ఇటువంటి బదిలీలకి ప్రాతిపదిక ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వానికి అసౌకర్యంగా ఉండే ఆదేశాలను జారీ చేసినంత మాత్రాన జడ్జిని ఒక హైకోర్టు నుంచి వేరొక హైకోర్టుకు ఎందుకు బదిలీ చేయాలని ప్రశ్నించారు. ఇటువంటి చర్యలు న్యాయ వ్యవస్థ స్వతంత్రత మూలాలను దెబ్బతీస్తాయని హెచ్చరించారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రను ఇది ప్రభావితం చేయదా? కొలిజియం వ్యవస్థ సమగ్రతకు హానికరం కాదా? ఈ పరిస్థితి చాలా దురదృష్టకరం, వ్యవస్థ తీవ్ర ఆందోళనకరంగా చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయమూర్తులు కొలిజియం ప్రక్రియను కాపాడుకోవాలని చెప్పారు. న్యాయ వ్యవస్థే ఎదుర్కొంటున్న అంతర్గత సవాళ్ళ గురించి కూడా మాట్లాడడం జరిగింది. రాజ్యాంగమే సర్వోన్నతం, న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న అంతర్గత సవాళ్ళు ప్రస్తావిస్తూ, అందరూ వ్యక్తులు మాదిరిగానే న్యాయమూర్తులకు కూడా కొన్ని వ్యక్తిగత రాజకీయ సైద్ధాంతిక అభిప్రాయాలు ఉంటాయన్నారు. న్యాయపరమైన ఫలితాలు ఈ అభిప్రాయాలను నిర్ణయించకూడదని చెప్పారు. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు జడ్జిని బదిలీ చేసినట్లు కొలిజియం తీర్మానంలో రాసినప్పుడు న్యాయపరమైన ప్రక్రియలో ఇబ్బందికరంగా జోక్యాన్ని బహాటంగా వెల్లడిస్తుందన్నారు. హైకోర్టు న్యాయమూర్తులు బదిలీలు లేదా నియామకాలలో కేంద్ర ప్రభుత్వానికి ప్రమేయం ఉండకూడదని చెప్పారు. ఇండియాలో రాజ్యాంగమే సర్వోత్తమైనదని, పార్లమెంటు కాదని తెలిపారు. మరోవైపు జస్టిస్ శ్రీధరన్ స్వతంత్ర న్యాయమూర్తిగా పేరు తెచ్చుకున్నారు. ఆపరేషన్ సింధుకు సంబంధించి కర్నల్ సోఫియా ఖురేషీపై బీజేపీ మంత్రి విజయ్ షా చేసిన వ్యాఖ్యల మీద కూడా జస్టిస్ శ్రీధరన్ స్వీయ విచారణ చేపట్టారు. సో ఓవరాల్గా ప్రస్తుతం ఉన్నటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు చెప్పింది ఏంటంటే, మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిని అలహాబాద్ హైకోర్టుకి బదిలీ చేయడాన్ని ఏ విధంగా చూడాలని వాళ్ళు చెప్తున్నారు అంటే, కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకే ఆ రోజు ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ ఈ యొక్క ట్రాన్స్ఫర్ నిర్ణయం తీసుకున్నాడని ఈరోజు సుప్రీంకోర్టు జడ్జి గారు అయితే చెప్పడం జరిగింది. సో ఇలాంటి పద్ధతి సరైంది కాదని చెప్పి కూడా తాను చెప్తున్నాడు. అంటే కేవలం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ ప్రభుత్వానికి అనుకూలంగా ఇవ్వనందున ఒక జడ్జిని ఒక రాష్ట్రం నుంచి వేరొక రాష్ట్రానికి బదిలీ చేయమని అడగడం ఎంతవరకు సమంజసమని కూడా వాళ్ళు అడుగుతున్నారు. ఇది న్యాయ వ్యవస్థ స్వతంత్రం మీద ప్రభావాన్ని చూపెట్టడం కాదా అని కూడా అడుగుతున్నారు. సో కేవలం ప్రభుత్వ కోరిక మేరకి ఆ ఒక పర్టిక్యులర్ జడ్జి గారిని మద్రాస్
మధ్యప్రదేశ్ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయడాన్ని చాలా ముఖ్యంగా పదే పదే ప్రస్తావించడం జరిగింది. సో ఏదేమైనా ఈ మధ్యకాలంలో చాలా రాష్ట్రాలలో కూడా ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు. సామాన్యులు కూడా ఆ కేసులో ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనుకునే సందర్భంలో ఏదో కారణాలతోటి వారికి న్యాయం దక్కడం లేదు. సో వీటన్నిటినీ చూసుకుంటూ ఈరోజు ఈ యొక్క కామెంట్స్ని చూసుకుంటే అందరికి కూడా అర్థమయ్యేటట్టుగానే కనబడుతుంది. సో అదేవిధంగా న్యాయ వ్యవస్థ ఒక స్వతంత్ర ప్రాతిపత్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత వారి మీదే ఉన్నదని చెప్పేసి కూడా, కొలీజియం వ్యవస్థ మీదే ఉన్నదని కూడా నిన్న సుప్రీంకోర్టు జడ్జి గారు కీలక వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఇలా జడ్జి ట్రాన్స్ఫర్లలో ఇన్వాల్వ్మెంట్ కావద్దు అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్.